హాయ్ గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈరోజు మనం చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి మాట్లాడుకుందాం. సిఎస్కే ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్లో ఒకటి. బట్ లాస్ట్ కొన్ని ఇయర్స్గా వాళ్ళు ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వన్స్ అపాన్ ఏ టైం డాడీస్ ఆర్మీ అని పిలువబడే సిఎస్కే లాస్ట్ ఇయర్ నుంచి యూటర్న్ తీసుకుని అగ్రెసివ్ క్రికెట్కి షిఫ్ట్ అయ్యారు. ఓల్డ్ ఫామ్లో వర్క్ అవ్వట్లేదని తెలిసి జనరేషన్కి తగ్గట్టు జెన్జీ సూపర్ కింగ్స్ లాగా బిల్డ్ అవ్వారు. ఐపీఎల్ 2026 కోసం సిఎస్కే మ్యాసివ్ పర్స్తో ఆప్షన్లోకి వస్తుంది. 15 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ సిఎస్కే అనే టీం హ్యూజ్ పర్స్ ఆప్షన్లోకి ఎంటర్ అవ్వడం చాలా రేర్. అండ్ అందరికీ తెలిసిందే, ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రేడ్స్లో ఒకటి జరిగింది. రాజస్థాన్ రాయల్స్కు జడేజాని, శామ్ కరణ్ని ఇచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్ని ట్రేడ్ చేసుకున్నారు. అండ్ సిఎస్కే దగ్గర ఉన్న పర్స్ విషయానికి వస్తే 43.40 crore. అండ్ సిఎస్కే రిటెన్షన్స్ విషయానికి వస్తే బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాద్, డ్వెల్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే వికెట్ కీపర్స్, సంజు శాంసన్, ఎంఎస్ ధోని, ఉర్విల్ పటేల్ ఆల్రౌండర్స్, శివం దూబే, అన్షుల్ కంబోజ్, జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్ బౌలర్స్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, గుంజన్ ప్రీత్ సింగ్, నాథన్ ఎలిస్, ముఖేష్ చౌదరి, శ్రేయాస్ గోపాల్. అండ్ వాళ్ళు కొంతమంది పెద్ద ప్లేయర్స్ని రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన ప్లేయర్స్ విషయానికి వస్తే బ్యాట్స్మెన్ రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, ఆండ్రే సిద్ధార్థ్ వికెట్ కీపర్స్, డెవాన్ కాన్వే, వంశ్ బేడి ఆల్రౌండర్స్, రవీందర్ జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రచిన్ రవీంద్ర, శామ్ కరణ్, దీపక్ హుడ్డా, విజయ్ శంకర్ బౌలర్స్, పత్తిరాణా, నాగర్కోటి. ఇప్పుడు స్క్వాడ్ చూస్తే బ్యాటింగ్ సైడ్లో సాలిడ్గా ఉంది. బట్ కొన్ని స్పాట్స్ మాత్రం ఫిల్ చేయాలి. రిటైన్ చేసిన ప్లేయర్స్తో ముందుగా ఒక ప్లేయింగ్ 11 ఫామ్ చేద్దాం. దీన్ని బట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉన్న ప్లేస్ మనకు తెలుస్తుంది. ఓపెనర్స్ ఆయుష్ మాత్రే, సంజు శాంసన్. యూనిట్ 3లో రుతురాజ్, 4లో శివం దుబే, 5లో డ్వెల్ బ్రెవిస్, 6లో హిట్టింగ్ ఆల్రౌండర్ కావాలి లేదా ఫినిషర్ కావాలి, 7లో ధోని, 8లో ఆల్రౌండర్ కావాలి, 9లో ఎలిస్, 10లో నూర్ అహ్మద్, 11లో ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఉర్విల్ పటేల్ లేదా ముఖేష్ చౌదరి ఆడొచ్చు. అండ్ సిఎస్కే టార్గెట్ చేసే ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఉంది. సో వాళ్ళు డెఫినెట్గా టాప్ ఆల్రౌండర్స్ కోసం వెళ్తారు. అండ్ ఆప్షన్లో ఉన్న టాప్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఆండ్రే రసెల్ అండ్ క్యామరూన్ గ్రీన్. ఇద్దరు ప్లేయర్స్ పవర్ హిట్టింగ్ చేస్తారు. అండ్ బౌలింగ్లో ఫుల్ 4 hours వేస్తారు. లేదు అయితే 2 to 3 hours అయినా ఖచ్చితంగా వేస్తారు. లేదు ఇండియన్ పవర్ హిట్టర్ కావాలనుకుంటే వాళ్ళు అభినవ్ మనోహర్ లేదా సర్ఫరాజ్ ఖాన్ కోసం ట్రై చేయొచ్చు. అండ్ 8th పొజిషన్ కోసం వాళ్ళు స్పిన్నర్ ప్లస్ బ్యాట్స్మెన్ కాంబో కావాలి. ఈ కాంబోలో ఉన్న ప్లేయర్స్ హసరంగా లేదా తనుష్ కోటియాన్ ఇద్దరు ఆ పొజిషన్కి బాగా ఫిక్స్ అవుతారు. ఇంక ఎలిస్ బ్యాకప్ విషయానికి వస్తే వాళ్ళు మ్యాట్ హెన్రీ లేదా ముస్తాఫిజర్ కోసం ట్రై చేస్తారు. అండ్ వాళ్ళు మ్యాక్స్వెల్ కోసం కూడా ట్రై చేసే అవకాశం ఉంది. లేదు మ్యాక్స్వెల్ వాళ్ళకి వద్దాం అనుకుంటే వాళ్ళు డొమెస్టిక్లో ఎవరైనా బాగా బ్యాటింగ్ చేసే ప్లేయర్స్ని తీసుకోవచ్చు. అండ్ నాకు పర్సనల్గా అనిపిస్తుంది ఇది ధోనికి లాస్ట్ సీజన్ అవ్వచ్చు. ఎందుకంటే సంజు శాంసన్ ట్రేడ్ జరిగింది. అండ్ ఆ టీంకి న్యూ వికెట్ కీపర్ వచ్చారు. టీం కంప్లీట్గా జనరల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఫీల్స్, డాట్స్ ఆర్ కనెక్టింగ్. అండ్ బ్రో, సిఎస్కే కప్పు గెలిస్తే తాలా రిటైర్మెంట్కి ఎంతకన్నా హై మూమెంట్ ఇంకోటి ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ సిఎస్కే టార్గెట్ చేసే ప్లేయర్స్. మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పోర్టెక్స్. థ్యాంక్ యూ.